హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి 33 నడుము సైజ్ అండి. పెద్ద వయసు వాళ్ళది బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి పెద్ద వయసు వారిది అనమాట. నెక్ చాలా చిన్నగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందామండి. ఫస్ట్ అయితే నేనైతే మాత్రం ఎక్కువ శాతం అయితే ఫస్ట్ హ్యాండ్స్ తీస్తాను, తర్వాత బ్యాక్ పార్ట్ తీస్తాను, తర్వాత ఫ్రంట్, తర్వాత వచ్చేసి షేప్ పట్టీలు అనమాట. ఇలా తీసుకుంటాను నేను ఎప్పుడైనా కానీ. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ని అయితే ఫస్ట్ ఒక మడత వేసాను, తర్వాత ఇంకొక మడత వేసాను అనమాట. వేసిన తర్వాత ఈ చివర ఎక్కువ తక్కువ ఉంది కానీ తీసేసేయండి. ఇక్కడ ఏంటంటే ముందు నేను మంచి సైడ్ వేసానండి. మనం డ్రాయింగ్ వేసినప్పుడు అంత మరకలు పడుతున్నాయి కదా, అందుకనేసి క్లాత్ని తిప్పాను అనమాట. రాంగ్ సైడ్కి వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఎమ్మింగ్ కోసం 1 పావు అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఎందుకంటే కూర లేదు కదా, పావించి మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1 ఇంచ్ మర్చుకోవాలి హెమ్మింగ్ కోసం. ఇక్కడ 1 పావు దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. తర్వాత కింద ఒక లైన్ వేసాం కదండి, అది కట్ చేసేసేయండి. ఎందుకంటే ఎగుడు దిగుడు ఉందనమాట కొంచెం క్రాస్గా, అందుకనేసి లైన్ చేసేస్తున్నాను. ఇక్కడ బ్లౌజ్ చూసినట్లయితే కూర నేను సైడ్కి వేసాను అనమాట. అలా వేసుకుంటే మనకి లైన్స్ అనేది స్ట్రెయిట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోండి. హ్యాండ్ ఇలా పెట్టేసిన తర్వాత వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర ఒకటి, అలాగే 1/2 ఇంచ్ పైన ఇంకొక మార్క్ చేశాను. పైన మార్క్ చేస్తాను కదండి, 1/2 ఇంచ్ దగ్గర ఎక్స్ట్రా. కింద కూడా అంతే, స్టిచ్చింగ్ దగ్గర ఒక గీత, తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక గీత. ఇప్పుడు హ్యాండ్ లూజు ఇట్లా పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి వాళ్ళది కరెక్ట్గా పెట్టేసుకొని ఎలాగైతే ఉందో అట్లాగా మీరు ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఖర్చు 1.5 అయితే తీసుకుంటున్నానండి. ఇదే 1.5ని మనం ఇలా పై వరకు మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక లైన్ వేసేసుకోండి. ఖర్చు దగ్గర ఒక లైను, ఇట్లా వేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ తీసేసి ఇప్పుడు పొడవు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఒకసారి. ఈ పై లైన్ వరకు నుంచి కొలుస్తున్నాను నేను. ఇక్కడి నుంచి ఇటు కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకుందాము. ఇక్కడ ఎంత వచ్చిందో ఇటు సైడ్ కూడా సేమ్ మార్క్ చేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుందాము. కొత్త వాళ్ళకి అర్థం అవ్వాలని క్లియర్గా చెప్తానండి. ఇక్కడ వచ్చేసి చంక డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 2.30 ఉందండి వీళ్ళకి చంక డౌన్ వచ్చేసి. తర్వాత 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పై మార్క్ నుంచి చంక దగ్గర ఉన్న మార్క్ వరకు ఇలా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 1 ఇంచ్ దగ్గరికి ఇంకొక మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని చంక రౌండ్ ఇలా తిప్పేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డౌన్ అంతే. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అదే ఇలా మార్క్ చేసుకోకుండా డ్రా చేసేస్తే పైకన్నా అయిపోతుంది, కిందికన్నా అయిపోతుంది. పైకి వచ్చిందంటే చేతి దగ్గర అంతా ముడతొచ్చేస్తుంది. అదే కిందికి తీసేసుకున్నారంటే లైను మళ్ళీ పైకి గుంజేసినట్టు అయిపోద్ది అనమాట. హ్యాండ్ అలాగా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎలాగైతే డ్రా చేసుకున్నానో అట్లా ఇక్కడైతే సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఎక్కడ వరకు మలుస్తున్నామో అక్కడ వరకు ఇచ్చేసుకొని ఇప్పుడు కింద సైడ్ కూడా మనం సేమ్ మార్కింగ్ రావాలంటే స్కేల్ని ఇలా పెట్టేసుకొని కింద పొరకి కూడా మనం మార్క్ చేసేసుకోండి. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ కొలుసుకోకుండా ఇలా స్ట్రెయిట్గా వచ్చేస్తే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది అనమాట చేతి వెడల్పు. ఇలా మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఇక్కడ కుట్టు దగ్గర టేప్ ఇలా పెట్టేసుకొని ఇట్లా మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ మనం లోతు తీసుకోవాలి. లోతు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కిందికి దింపేసుకొని 2 పొరలకి మాత్రమే తీసుకోండి. ఈ లోతు ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ సైడ్కి రావాలి. చేతులు జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి రావాలన్నమాట. ఇక్కడ మధ్యలో చిన్న ఘాట్ ఇచ్చేసుకోండి. ఫ్రంట్కి రావాలని మీకు ఒక అంచనా కొరకు అనమాట. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను.
ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులండి. 33ని 4 భాగాలు చేసుకోవాలి. 33లో 4వ భాగం వచ్చేసి మనకి 8.5 అండి. ఈ 8.5ని ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఎప్పుడైనా కానీ బ్లౌజు మొత్తం చుట్టుకొలత లెక్కేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది వచ్చేసి వెనక డాట్స్ కోసం, ఖర్చు కోసం 1.5 ఇంచులు. ఇదిగోండి 1.5 దగ్గర మార్క్ చేసి, వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఖర్చు వద్దన్నారనమాట, అందుకనేసి 1.5 తీస్తున్నాను. లేదంటే 2 వరకు తీసుకోవచ్చు మనం ఖర్చు. ఇక్కడ మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి వెడల్పు పావు తక్కువ 11 ఇంచులు వచ్చిందండి. అదే పావు తక్కువ 11 పైన కూడా మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కింద నడుము దగ్గర ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా తీసుకోండి. నడుము దగ్గర స్టిచ్చింగ్ కోసం ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి బ్లౌజ్ హైట్ అయితే కొలుస్తున్నానండి. పైన మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. వచ్చిన హైట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, పైన కింద కూడా. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎంత ఉందో హైట్ ఒకసారి చెక్ చేసుకొని, వీళ్ళకి 15 ఇంచులు వచ్చిందండి మొత్తం. అంటే స్టిచ్చింగ్లోకి 1 ఇంచు పోను, మొత్తం ఇంకా 14 ఇంచులు అయితే హైట్ ఉంటుంది. అదే 15 ఇక్కడ కూడా నేను మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు వెడల్పు మొత్తం పైన కూడా పావు తక్కువ 11 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోండి. అంటే 10.5 అనమాట. కొంచెం ఉన్నాయి ఏం కాదండి, 11 ఇంచులు ఉన్నాయి ఏం కాదు. కొంచెం ఉంటే ఖర్చు ఎక్స్ట్రా ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. పావు ఇంచులు ఏముంటుంది కానీ ఖర్చు దగ్గర మాత్రమే. మరి ఇంకా పావు ఇంచు ఏమవుతుందని మరి ఎక్కడంటే లోపల పెట్టద్దు. ఖర్చు విషయంలో అయితే పెట్టుకోవచ్చు కానీ, ఇదిగోండి మళ్ళీ ఒకసారి బ్లౌజ్ని మధ్యలోకి మడత పెట్టుకొని ఇలా చెక్ చేసుకోండి. నడుము లూజు కరెక్ట్గా వచ్చేసింది చూసారా. ఇదేమో డాట్స్ కోసం, అదేమో ఖర్చు కోసం. ఇప్పుడు సైడ్ చంక దగ్గర కుట్టు ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 ఇంచు పైకి ఇంకొక మార్క్. ఇక్కడ వచ్చేసి నెక్ డ్రా చేసుకోవడం కోసం కరెక్ట్గా పెట్టుకోండి బ్లౌజ్ని. వీళ్ళకి ఏంటంటే నెక్ పెద్దగా అవ్వకూడదు అనమాట. పెద్ద వయసు వాళ్ళు కదా, చక్కగా లోపలికి ఉంటేనే వీళ్ళకి నచ్చుతుంది అనమాట. అందుకనేసి ఇక్కడ నేను వీళ్ళకి 2 ఇంచులు అయితే తీస్తున్నానండి. 2. అలానే కింద వచ్చేసి 2.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇలా బాక్స్లా గీసేసుకొని దీంట్లో రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. ఇదిగోండి. అలానే భుజం ఎంత ఉందో చూసుకోండి. ఇటు 1/2 ఇంచి ఎక్స్ట్రా మన స్టిచ్చింగ్ కోసం పెట్టుకొని, ఇటు సైడ్ కూడా వాళ్ళ కుట్టు కంటే కూడా ఒక 1/2 ఇంచు బయటికి పెట్టుకోండి. పెట్టేసుకొని మొత్తం టోటల్ ఎంత వచ్చిందో ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి. ఇక్కడైతే 6 ఇంచులు వచ్చిందండి. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా వచ్చింది లేదో ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మనకి ఇక్కడ కూడా 6 ఇంచులు వచ్చింది. అలానే మిడిల్లో కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే మనం డ్రా చేసుకోవాలి. దీన్ని కూడా ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ బాక్స్లో మనం రౌండ్ అనేది తిప్పుకుందాం. ఇక్కడ 1.5 తీసుకుంటున్నానండి చంకలోతి వీళ్ళకి. మరి ఒకటి తీసేస్తే వాళ్ళకి ఇలా పట్టేసినట్టు ఉంటుంది అనమాట. అందుకని 1.5 వరకు తీస్తున్నాను. దీన్ని ఇలా మన ఆర్మ్ స్కేల్ ఉంది కదండి, దాంతో రౌండ్ తిప్పేసుకుంటున్నాం. ఈ స్కేల్ ఒకటి తీసుకోండి, కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది అనమాట రౌండ్ తిప్పే దగ్గర. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి డాట్స్ దగ్గర వరకు కొలుసుకోండి. 9.5 వచ్చింది కదండి, ఆ 9.5కి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అండి. ఎందుకంటే ఇది పైకి ఉంది కదండి నెక్, అందుకనేసి మామూలుగా అయితే కింద దానికంటే కూడా చెస్ట్ దగ్గర 1 ఇంచ్ పెంచుకుంటాము. పై నెక్ వచ్చేసరికి మనం 1.5 పెంచాలన్నమాట. అదే హై నెక్ వచ్చేసరికి 2 ఇంచులు పెంచుకోవాలి. అలా లెక్కేసుకోవాలన్నమాట. ఇక్కడ ఖర్చు 1.5 కదండి, 1.5 దగ్గర మార్క్ చేసేస్తున్నాను. మీరు బాగా గమనించినట్టయితే నడుము వచ్చేసేసి 4వ భాగం 8.5. 8.5కి మనకి వెనక డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాను కదండి, అందుకని 9.5. 9.5 మనం చెస్ట్ దగ్గర కూడా తీసుకున్నాము. అలానే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట. అందుకని 9.5 ఇంచులు అయితే మనం చెస్ట్ దగ్గర తీసుకున్నామంటే, అంటే పావు తక్కువ 10 ఇంచులు తీసుకున్నట్టు అనమాట చెస్ట్ దగ్గర. ఇక్కడ వచ్చేసి ఈ
భుజం సైడు ఒక పావు ఇంచు డౌన్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి పైకి ఇలా లేచినట్టు లేకుండా కొంచెం ఒక పావు ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి. ఇది పై నెక్ ఉన్న వాళ్ళకి. అదే డీప్ నెక్ ఉన్న వాళ్ళకైతే అటు సైడ్ తీసుకోవాలి, నెక్ సైడు. ఇక్కడైతే మనం డ్రా చేసుకున్న ప్రకారం నేను కట్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, వెనక పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇది నార్మల్ అండి, లైనింగ్ ఏమి వేయద్దు అన్నారనమాట. మామూలు సాదా బ్లౌజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే మనం స్ట్రైట్ కటింగ్ అనండి, క్రాస్ అయితే కాదు. ఇక్కడ మనం మధ్యలోకి టేప్ని మడత పెట్టుకొని వెనక డాట్స్ కోసం డ్రా చేసుకోవాలి. డాట్ పొడవు కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ గుర్తు కోసం చిన్న టాక్ ఇచ్చేసుకున్నాను. తర్వాత వచ్చేసి వెనక పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో సేమ్ డ్రా చేసేసుకోండి. వెనక పార్ట్ ఎంత అయితే ఉందో అంతవరకు డ్రా చేసేసుకొని తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు బయటికి తీస్తున్నానండి. ఎందుకంటే ఉక్సు పట్టీ దగ్గర ఎక్కువ గ్యాప్ లేకుండా, పెద్ద వయసు వారు కదా, ఎక్కువ గ్యాప్ లేకుండా ఉండడం కోసం అనమాట అది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనకి అవసరమైతే ఉంటుందండి. పెద్ద డాట్ వేసిన తర్వాత మనకి ఫ్రంట్లో డాట్ కుట్లు వేసేటప్పుడు ఒకవేళ తగ్గిందనుకోండి అప్పుడు మళ్ళీ తేలేం కాబట్టి అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసాను. లేదు మనకు సరిపోతుందంటే అది కట్ చేసేసుకోవచ్చు తర్వాత, ఏం ప్రాబ్లం ఉండదండి. అందుకనేసి నేను పైన తీయలేదు, ఓన్లీ కింద సైడే తీసాను అనమాట. ఇక్కడ వచ్చేసి సైడు ఓన్లీ షేప్ బెల్ట్ వరకునే కొలుసుకోండి, ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. అలానే ఫ్రంట్ హైటు ఇక్కడ వచ్చేసి పైన నెక్ దగ్గర స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో డాట్ కోసం కావాలి, అలానే షేప్ బెల్ట్ కుట్టు కోసం కావాలి కాబట్టి ఇక్కడ 4వ హుక్స్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నానండి. నేను 4వ హుక్స్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే చూస్తున్నాను. ఇట్లా పట్టుకోండి, మధ్యలోకి ఎక్కువ లాగొద్దు, సాగదీయకుండా జస్ట్ అలా పట్టుకొని అలా పెట్టండి అంతే. ఇక్కడ షోల్డర్ పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని కొలుసుకోవాలి. ఇప్పుడు ఈ 3 చుక్కల్ని కూడా కలిపేసుకోండి ఇలా. ఇదిగోండి, ఇదైతే క్రాస్ కటింగ్ కాదండి, స్ట్రైట్ కటింగ్ అనమాట. వీళ్ళకి ఏంటంటే పెద్ద వయసు వారు కదా, కొంచెం బ్లౌజ్ తొందరగా సెట్ అవ్వు అనమాట. మనం జాగ్రత్తగా కట్ చేయాలి వీళ్ళకి. ఇక్కడ లోతు తీసుకోండి, ఒక హాఫ్ ఇంచ్ లోతు. ఇక్కడ వచ్చేసి ఖర్చు 1.5 ఉంచుకున్నాం కదండి ఖర్చు, ఆ 1.5ని మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇక్కడైతే మనకి చేతులు వచ్చేసినాయి, అలానే బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇది ఓపెన్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కొలుసుకోవాలని అడిగారు కదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఉంచేసేయండి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ 3.5 తగ్గింది కదండి, అంటే 4.5కి తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 2.5 తగ్గింది కాబట్టి 3.5 తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట, మనకి ఎంత తగ్గిందో చూసుకొని. ఎందుకంటే ఆ 1 ఇంచ్ మనం కింద ఫోల్డ్ చేస్తాం కదా, కింద స్టిచ్చింగ్ కోసం, అలానే పైన మనకి స్టిచ్చింగ్ కోసం కావాలి కదా, అందుకనేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. నేను వేసిన ప్రకారం అయితే కొంచెం ఎక్కువ తీసుకొని ఏం ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ చూసినట్లయితే నేను మిగిలింది లోపలికి మలిచేస్తాను కాబట్టి ఎక్కువ తీసుకుని ఏం ప్రాబ్లం ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.